మరుదేవాంబురూపేణ మరుదేవాంబురూపేణ యదైవా భాత్య విక్రియః యదైవా భాత్య విక్రియః రజ్జురేవ హి రూపేణ. అక్కడ రేపేణ అని ఉంది కదా, అది రూపేణ అర్థం. రజ్జురేవ హి రూపేణ యథా భాత్య వికారిణీ యథా భాత్య వికారిణీ తథైవ జగదాకృత్య బ్రహ్మైవాభాత్య విక్రియః బ్రహ్మైవాభాత్య విక్రియః. మరుదేవ మరుదేవ అంబురూపేణ యథా ఏవ ఆభాతి విక్రియః రజ్జుః ఏవ అహిరూపేణ యథా భాతి అవికారిణి తథా ఏవ జగత్తు ఆకృత్య బ్రహ్మైవ ఆభాతి విక్రియః. ఇప్పుడు చెప్తున్నాడు, నిన్నను మనకి సిద్ధి చేస్తూ ఏమి బీజాంకుర న్యాయముగా అలాగే ఒక మట్టి పుట్టినటువంటి కుండ మట్టిగా ఉంటుంది, కానీ మట్టి కంటే వేరేది కాదుగా. ఏ విత్తు వేస్తే ఆ విత్తే వచ్చేటట్టుగా ఇవన్నీ చెప్పి అది ఇంకా సమన్వయాన్ని చేస్తున్నారు. మరుదేవా మరత్వం అన్నీ మనకు వస్తూనే ఉంటుంటుంది. ఇది ఇవన్నీ ఒక 4 ఉన్న ఆయుధాలు మన దగ్గర. ఒకటి రజ్జు సర్పము ఒక ఆయుధం మనం జయించడానికి. రెండవది మరుమరీచికలు ఎండమావులు. మరుమరీచికలు అంటే ఎండమావులు. ఇదొక ఆయుధం మనకి. స్థానుర్వా పురుషోవా ఇదొక ఆయుధం. ఏమి సుక్తౌ రజతమితి ఇదొక ఆయుధం. ఈ 4 ఆయుధాలతోనే మనకు పని పూర్తి అయిపోద్ది. ఇంకో ఆయుధాలు పనిలే మనకి. అందుచేత సరే, కాబట్టి మరుదేవ అంబురూపేణ ఎడారిలో నడుస్తున్నటువంటి వాడికి ఆ యొక్క ఎండమావులన్నీ కూడా దూరంగా చూస్తూ ఉంటుంటే ఒక జలము ఉన్నట్లు భాషిస్తుంది. అర్థమైందా? నీరు ఉన్నట్లు భాషిస్తుంది. ఎంత దూరం వెళ్ళినా నీరు కనబడదు, కానీ నీరున్నట్టు ఒక పెద్ద కాసారంలా కనబడుతూనే ఉంటుంటుంది. దగ్గరికి వెళ్తే అది లేదు, మళ్ళీ కనబడుతూ ఉంటుంది దూరంగా. ఆ విధముగా మరుదేవ ఆ మరుమరీచికలైనటువంటి ఎండమావులే ఏవంటే ఎండమావులే అంబురూపేణ జల రూపంలో యథా ఏ విధముగా ఏవ ఆభాతి ఏమి ఆభాతి అంటే ప్రకాశిస్తూ ఉన్నది. దూరం నుంచి ఆ ఎండమావులే జలంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో దాంట్లో ఏది విక్రియ లేదు, అది వికారం ఏమీ లేదు. అధిష్టానం ఎప్పుడూ వికారాన్ని చెందదు ఎక్కడా కూడా. అధిష్టానమునందు ఆరోపితమైన పదార్థమే వికారాన్ని చెందుతుంది, కానీ అధిష్టానాత్ భిన్నత ఆరోపితస్య. కాబట్టి అధిష్టానం ఎప్పుడూ వికారాన్ని చెందదు.
దాని మీద ఆరోపిత పదార్థమే వికారం ఉంటుంది ఎప్పుడూ కూడా. అర్థమైంది కదా. ఇది అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఇసుక మీద ఈ ఎండమావులు పడుతూ ఉంటాయో ఆ పడినప్పుడు అది ఎలా కనబడుతుంది మనకి? జలంలా కనబడుతుంది. అక్కడ జలమేమీ లేదు, ఉన్నది ఇసుకే. అక్కడ ఉన్నది ఇసుకే. అలాగనే అవిక్రియ ఆభాతి, అది అవిక్రియ, దానికి ఏమి వికారం లేదు. అలాగనే ఇంకోటి కూడా చెప్తున్నారు ఉదాహరణ. రజ్జురేవహి రూపేణ యథా ఆభాతి అవికారిణి. కాబట్టి రజ్జు అనేది ఇక్కడ అధిష్టానం. రజ్జు అనేది ఇక్కడేమిటి మనకి? అధిష్టానం అన్నమాట. అధిష్టానం వల్ల ఎప్పుడూ ఏ మార్పు ఉండదు, ఎక్కడా కూడా ఉన్నా. అధిష్టానమునందు ఏ మార్పు ఉండదు. భ్రాంతి చేత మనకి అధిష్టానమునందు కనబడుతుంది. మన భ్రాంతి తీరిపోయిందనుకో, దాంట్లో మార్పు రాదు. ఏది మనకి భ్రాంతిగా ఉన్నది లేనట్టుగా కనబడిందో ఆ లేనిది పోతుంది, కానీ ఉన్నది ఎప్పుడో ఉన్నదే. తాడు 4 వంకరగా పడింది మనకి మందాంధకారంలో, అదేమైంది? పాము అనుకున్నాం. ఏది మనకి మా అధిష్టానం అలాగనే ఉంటాయి, దాంట్లో ఏం తేడా లేదు. దాని ఏంది ఆరోపితమైన పాము అనే బుద్ధి పోతుంటుంది, అంతేగాని అధిష్టానం ఎప్పుడూ దానికి తేడా లేదు. అది చెప్తున్నాడు ఇక్కడ కూడా. రజ్జురేవ హి రూపేణ, రజ్జురేవ అహి రూపేణ. అహి ఇత్యత్ర 92. అహి ఇత్యత్ర పాము అన్నమాట. పాము పేరు సంస్కృతంలో అహి. అహి అంటే సర్పం, అది. రజ్జు అంటే తాడు, ఇది అందరికీ తెలిసిందే. రజ్జు సర్పభ్రాంతి అంటే గొడవేలే. రజ్జు అహి అంటే ఏమిటో, అహి అంటే సంస్కృతంలో పాము. రజ్జు హీవహి రజ్జురేవా, అధిష్టానమైన రజ్జువే. అహి రూపేణ, అహి అంటే పాము రూపముగా, యథా ఏ ప్రకారముగా, ఆభాతి ప్రకాశిస్తూ ఉన్నదో అది కూడా అధిష్టానం అవికారిణి. అధిష్టానంలో మార్పేమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంతవరకు 2 దృష్టాంతాలు అయినాయి. ఒక దృష్టాంతం ఏంటి? మరుమరీచికలు ఎండల్లో జలంలా కనబడ్డాయి, కానీ అక్కడున్న అధిష్టానం ఏమీ మార్పు లేదు ఇసుకలో. అలాగని తాడు మీద సర్పము మనకి కనబడింది, కానీ అది త్రాడు వికారం దానికి ఏమీ లేదు. అలాగని తదైవ ఆ ప్రకారముగానే జగదాకృత్యా బ్రహ్మైవ, ఆ బ్రహ్మమే మనకి జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది. బ్రహ్మమే జగత్ రూపంలో కనబడుతుంది, త్రాడియే సర్పరూపంలో కనబడుతుంది, ఆ దూరం నుంచి ఇసుకయే జలరూపంలో కనబడుతున్నది. ఇక్కడ కూడా బ్రహ్మమే జగత్ రూపంలో కనబడుతుంది. కింటు అవిక్రియ, అధిష్టాన బ్రహ్మానికి ఎప్పుడు వికారమో లేదు. అది అన్నమాట. కనబడిన దానికి చెప్పడానికి ఎన్ని కోట్ల కొలది గ్రంథాలు వచ్చింది బాధ. అదే కనబడిందంటే ఒక ముఖతో తెగిపోద్ది, ఒక దెబ్బతో తెగిపోద్ది. కనబడిన దాన్ని, కంటికి కనబడిన దానికి ఇన్ని ఉదాహరణలు అన్నమాట. అది కంటికి కనబడిన దానికి ఇన్ని. కంటికి కనబడిందేమో ఎట్లా అసత్యం అంటాము అన్నది మనకి భ్రాంతి. కంటికి కనబడుతున్నటువంటి అంటే అన్నటువంటి నిజం తేల్చుకోవాలి కదా. కానీ కంటికి కనబడినటువంటి దేహమేమో లేనిదంటున్నారు, కనబడిందేమో ఉన్నదంటున్నారు. సరే, నీ కంటికే కనబడుతుంది, ఆ దూరం నుంచి చూస్తే అది జలంలాగా అదేమైనా ఉందా ప్రశ్న. అర్థమైందే. నా కంటికి కనబడి జలం అని చెప్పి నువ్వు నమ్మి వెళ్ళలేదు కదా. నీ కంటికి జలం అని చెప్పే నువ్వు త్రాగడానికి పోయినావు, కానీ అక్కడ వాస్తవంగా
లేదు. నీ కంటికి కనబడే ఏమి పాము కనబడిందని భయపడుతున్నావు. మరి నువ్వు విచారిస్తే అక్కడ వాస్తవంగా ఉందా? లేదు. అలాగని కంటికి కనబడిన జగత్తు కూడా వాస్తవంగా విచారిస్తే ఏమవుతూ ఉన్నది? అది బ్రహ్మమే అవుతున్నది. అధిష్టానమునందు ఆరోపించినటువంటి వస్తువు అధిష్టానము కంటే భిన్నమో కాదు. అయితే బ్రహ్మచేత అధిష్టానము కంటే భిన్నమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉన్నది. అర్థమైందా? అధిష్టానమైన సర్పమునందు త్రాటినందు ఆరోపితమైన సర్పము అధిష్టానము ఇక్కడ త్రాడుండి అక్కడ సర్పము ఉంటే సర్పబుద్ధి పోయింది, త్రాడు అనుకోవడానికి. త్రాటి ఎందే సర్పమారోపితం, మరుమరీచికలేందే జలమారోపితం, బ్రహ్మమునందే జగత్తు అది చెప్పుకొచ్చారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఇంకా దీనికి అంత తొందరగా అవుతుందా? అది మరి విన్నట్టే ఉంటుంది కానీ ఇంకా సందేహం ఉన్నట్టే ఉంటుందని పోయినట్టే అనుకున్నాను కానీ వాడు పోలే. అర్థమైంది కదా కథలో. ఆ విధముగా ఇది ఏదో భ్రాంతి పోయినట్టే ఉంటుంది కానీ మళ్ళీ భ్రాంతి ఉంటుందనే దానికి 10 హొరాలు 5 ఉదాహరణలు పెడితే ఇక అప్పటికైనా భ్రాంతి ఉడిగిన బ్రహ్మంభో బట్టబయలు అన్నాడు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఇప్పుడు అపశ్యతామధిష్టానం విశ్వం భాతి యథార్థవతో విశ్వం భాతి యథార్థవతో అదృష్టమరుదేశానాం మరీచి సలిలం యథా అపశ్యతాం అధిష్టానం ఏమి విశ్వం భాతి యథార్థవత్. అధిష్టానాన్ని ఎంతవరకైతే అపశ్యతాం అంటే ఏమిటి? ఇక్కడ చూడకుండా ఉందుముగాక. అధిష్టానాన్ని ఎంతవరకు తెలుసుకోకుండా ఉంటామో పశ్యతాం తెలుసుకోవడం. కాబట్టి అధిష్టానం ఎలాగా? యథార్థముగా ఏమి అధిష్టానాన్ని అపశ్యతాం చూడకపోతే యథార్థవత్తు మళ్ళీ యథార్థవత్తు సత్యములాగా విశ్వం భాతి విశ్వము ప్రకాశిస్తుంది. ఏమి అధిష్టాన స్వరూపాన్ని ఎంతవరకైతే మనం చూడలేదో అంతవరకు ఇది జగత్తుగానే ఉంటుంది, బ్రహ్మముగా కనపడదు. అధిష్టానం ఎట్లా తెలుస్తుంది? విచారేణ వినా అన్య సాధనే జ్ఞానం ఉత్పద్యతే. అధిష్టానమైన జ్ఞానము కేవలము విచారణ ద్వారానే తెలుస్తుంది. అక్కడ నా యంత్రం, నా మంత్రం, నా ధూపం, నా దీపం, చిదానంద రూపం శివోహం ఇవన్నీ వద్దని చెప్పలేదు. ఇది కేవలము సాక్షాత్తుగా అధిష్టాన రూపాన్ని చూపెట్టేవి ఇవి కావు. అర్థమైంది కదా. అక్కడ అధిష్టాన రూపం చూడాలి అంటే కేవలం విచారణ జ్ఞానం ఇవన్నీ మనకి అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి. అర్థమైంది కదా. ఇవన్నీ ఏం చేస్తాయి? అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి, అష్టైశ్వర్యాలు మనకి ఇస్తాయి. వీటితో వీటికి ఉంది. అది కావాలంటే ఉండాలి కేవలము విచారణ. అందుకే కదా ఆత్మబోధలు చెప్పుకున్నాము కదా మనం. చీకటి పోవాలంటే అంతే. అక్కడ మనం ఎన్ని మంత్రాలు చదివినా ఏమంటారు? చీకటి పోదు. అర్థమైందా? చీకటి పోవాలని చెప్పి ఈ మంత్రాలు జపం చేస్తే పోతుందే? పోదు. ఎలా పోద్ది?
కేవలం వెలుతురు రావాలి, అది అనమాట. ఇప్పుడు వెలుతురు కావాలంటే ఏం కావాలి? చీకటి పోవాలంటే అంతే. అలాగే మనకి ఉన్నది ఉన్నట్టు తెలియాలంటే విచారణ, అది బోధో అన్య సాధనేభ్యో హి బోధ అన్య సాధనేభ్యో హి, ఇతర సాధనముల ద్వారా జ్ఞానం అనేది మనకు కలగదు. ఏమి కలుగుతుంది? ఎలాగా? అది ఇతర సాధనాలన్నీ మనకి ఉపకారం చేస్తాయి. మనం స్వయంగా తనకు ఉపకారం చేయాలి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. స్కూల్లో వెళ్ళి చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తాడు. నేను పూజా మందిరంలో కూర్చొని రోజుకు 6 గంటలు పూజ చేస్తానంటే నువ్వు పూజారిగా ఉండు కానీ సాఫ్ట్వేర్గా పనికిరావని ఇస్తాడు. అర్థమైతే అంతే కదా. నేను రోజు దేవుడికి దగ్గర కూర్చుంటానో నాకు సాఫ్ట్వేర్ పని కావాలంటాడు. ఎలాగొస్తుంది? అర్థమైందే. వాడు మంచి పనే చేస్తున్నాడు. దేవుడి దగ్గర కూర్చొని ఉదయం 3 గంటల ధ్యానం, 3 గంటల పారాయణ, అర్థమైందా, 3 గంటలు వచ్చినా మంచి పనే. కానీ ఏమే వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇవ్వడు, డాక్టర్ ఉద్యోగం ఇవ్వడు, యాక్టర్ ఉద్యోగం ఇవ్వడు. చెప్తున్నది అయితే ఇది పనికిరాదా? పనికి వస్తుంది. ఏమి నీకు ఇంకోలా ఏదో డబ్బు వస్తుంది ఎప్పుడైనా, అంతేగాని ఆ రకంగా డబ్బు రావాలి. ఆ రకంగా ఎవడు నిన్ను జాయిన్ చేసుకోడు. అర్థమైంది కదా. నువ్వు పూజారిగా ఉండు ఎక్కడైనా హాయిగా. అక్కడ తిరుపతి దేవస్థానం ఉంది, కాళేశ్వర దేవస్థానం ఉంది, అక్కడ ఉద్యోగం. అక్కడికి కోట్లు ఎవడిస్తాడు? ₹1,00,000 రోజు నెలకి ఎవడిస్తాడేంటి? అందుకని మనకు ఆ డబ్బు కావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? చేయాలి. అది ఉండాలి. ఇది అది మనశ్శాంతిని ఇస్తుంది, ఇది అంతకంటే ఎక్కువ శాంతిని ఇస్తుంది. ఇంకా అది అందుకని ఏమిటి అంటే నాకు ఎన్నాళ్ళు పెట్టి చూస్తున్నాడు కానీ జ్ఞానం కలగలేదు. కలగలేదు అంటే నీకు ఆ పరిపక్వం అయిపోయిన తర్వాత నీ ఆ రూపంలో ఇంకోటి వస్తాడు. రామకృష్ణ పరమహంస చేయలేదా? ఆయన దగ్గర రాలేదా? రమణ మహర్షి పోలేదా? మరి ఆయన తెలుసుకోలేదా? ఎవరి ఎంతమంది దగ్గర? అర్థమైంది కదా. ఎంతమంది దగ్గర తెలుసుకున్న తర్వాతే పైకి వస్తారు. ఏమీ లేకుండా స్వయం నేనే ఉద్భవించిన లోకం అంతా నాకే తెలిసిన కొంత విరవీసొస్తున్నారు లోకం వల్ల. అర్థమైందా? వాళ్ళు చెప్తూనే ఉన్నాడు, ఏ విద్యకైన గురువు లేకుంటే ఆ విద్య పట్టుపడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలయు నారాయణ. కొంతమంది నేనే గురువునండి. ఏమి గురువు నీ మొహం? శ్రీకృష్ణుడి కన్నా నువ్వు తాతవా ఏమే? ఆయనకే ఉన్నాడు సాందీపుడు గురువు. రాముడి కన్నా నువ్వు గొప్పవాడవా ఏమే? రాముడికే ఉన్నాడు వశిష్ఠుడు. ఇవన్నీ ఏమిటి అంటే కలబుల్లంగా చెప్పి ప్రజల్ని స్వయంగా అనుకోవడం. ఏదైనా ఒక చెప్పిన వాడు నీకు ఎక్కడో దగ్గర కిటికీ నీకు బోధపరిచేవాడు గురువే నీకు. వాడు నువ్వు అనుకోకపోయినా నీకు ఆ తత్వం తెలిసింది, నువ్వు బాగుపడ్డావు కదా. అది నీకు ఎంతమంది నేర్చుకుంటావు కాబట్టి ఇంక రోజు వెళ్ళి అడక్కర్లే పూర్వజన్మలో. అందుకని అది చెప్తున్నారు. సరే, అపశ్యతాం అధిష్టానం విశ్వం భాతి యథార్థవత్. అధిష్టానాన్ని ఎంతవరకు అయితే మనం చూడలేదో అంతవరకు కూడా జగత్తు సత్యవద్ భాసతే. ఇలాగా అదృష్టం మరుదేశానాం మరీచ సలిలం యథా. మనం ఏమిటంటే ఎంతవరకు అయితే ఆ ఎండమావులు కనబడుతున్నటువంటి అక్కడికి వెళ్ళి పలాని చెట్టుకు దగ్గర అక్కడెక్కడో గుట్ట దగ్గర ఎండమావు చెరువు ఉంది అనుకున్నాడు. అక్కడికి నడిచి వెళ్ళాడు, అక్కడ లేదు. అది పెట్టుకున్నాడు ఆ దూరం ఎంత అని. 1 కిలోమీటరు అని వచ్చింది గూగుల్లో. 1 కిలోమీటర్ వెళ్ళాడు, అక్కడ ఏమీ లేదు, నీళ్ళు లేదు. ఇప్పుడు అదృష్టం మరుదేశ. ఆ మరుదేశం ఎంతవరకు అయితే చూడలేదో ఇక్కడి నుంచే చూశాడనుకో, గూగుల్ పెట్టి అక్కడ నీరు కనబడుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి నువ్వు చూసి మరీ శరీరం మీద నీకు ఆ మరీ శరీరమే కనబడుతుంది.
మరి ఆ ఎండమావుల్లో నీరనే కనబడుతుంది. అక్కడికి వెళితే ఏమవుతుంది? కనబడు. అలాగనే అక్కడ చూశాడు త్రాటినందు సర్పము. ఇక్కడి నుంచి అలాగే ఎంతసేపు ఎన్ని మంత్రాలు ధూపాలు దీపాలు ఎన్ని వేశాడు పాపం ఆ సర్పం పోవాలని. ఒక భూతగాన్ని పిలిచాడు, వాడి ద్వారాగా వేయించాడు. చాలా మంత్రాలు వేశాడు. వాడు పెద్ద భూతగాడు. అది ఎన్ని అయితే కదులుతుంది, ఎన్ని మంత్రాలు తంత్రాలు అది కదులుతుంది. అది ఏదో తెలియాలి అంటే అక్కడ పోవాలి. ఎక్కడ పోవాలి అని చెప్పాడు. అలాగనే ఎంతవరకు మనం అధిష్టానం తెలుసుకోలేదు అంతవరకు ఈ ప్రపంచం అంతా సత్యమే. అది ఇప్పుడు చెప్తున్నారు 94లో విజ్ఞాతే సత్యధిష్టాని విజ్ఞాతే సత్యధిష్టాని పరే బ్రహ్మణి కేవలే పరే బ్రహ్మణి కేవలే ప్రతీతిమఖిలం విశ్వం ప్రతీతిమఖిలం విశ్వం బ్రహ్మమాత్రం భవే స్వయం బ్రహ్మమాత్రం భవే స్వయం చెప్తున్నారు. విజ్ఞాతే సతీ సతి సప్తమి విజ్ఞాతే సతి అధిష్టానే పరే బ్రహ్మణి కేవలే. విజ్ఞానే సతి అది అక్కడ ఏమి విడదీసుకోవాలి. విజ్ఞాతే సతి అధిష్టానే అంటే పదవి భాగంలో సతి వస్తుంది. విజ్ఞాతే సతి అధిష్టానే పరే బ్రహ్మణి కేవలే ప్రతీతం అఖిలం విశ్వం బ్రహ్మమాత్రం భవే స్వయం. అది ఇక్కడ ఏమిటి? కేవలే పరే బ్రహ్మణి అధిష్టానే విజ్ఞాతే సతీ అంటే కేవలము పరే బ్రహ్మణి పరబ్రహ్మమును అదేంటి? అధిష్టానమైనటువంటి పరబ్రహ్మమును మనము విజ్ఞాతే సతి తెలియబడుచుండగా ఇది బ్రహ్మము అని మనకి ఈ విధంగా ఉన్న వికారరహితమైనటువంటి స్వరూపము నాది అని మళ్ళీ మనం అన్వయించుకోవాలి. తర్వాత అందాక బ్రహ్మం అని చెప్పుకుందాం. కాబట్టి కేవలం పరే బ్రహ్మని అంటే ఏ పరబ్రహ్మము అదేమిటి? ఈ యొక్క సమస్త జగత్తుకు అధిష్టానము అని విజ్ఞాతే సతి తెలుసుకొనిచుండగా ఈ యొక్క పరబ్రహ్మము ఈ జగత్తునకు అధిష్టానమని తెలుసుకొని చుండగా అప్పుడు ఏమిటి? అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇంకా అక్కడ అది లేదు. కేవలం అధిష్టానము ఈ యొక్క జగత్తునికి అధిష్టానము కేవలము పరబ్రహ్మమే అని మనం శాస్త్రముల ద్వారా గురువు ద్వారా లేకపోతే ప్రాజ్ఞుల ద్వారా అటువంటి అనుభవజ్ఞుల ద్వారా మన బుద్ధిలో నిశ్చయం చేసుకొనబడుచుండగా అప్పుడు చెప్తున్నారు ప్రతీతమఖిలం విశ్వం అఖిలం విశ్వం ప్రతీతం అఖిల విశ్వము చక్కగా గోచరిస్తుంది. ప్రతీతం అంటే గోచరించడం, ప్రతీతం అంటే తెలియబడడం. కాబట్టి అఖిల విశ్వము మనకి ప్రతీతం. ఎలాగా? బ్రహ్మమాత్రం భవేత్. ఇదంతా స్వయం ప్రతీతం తనకే స్పష్టంగా గోచరం అవుతుంది. ఎవరికో గోచరమైంది మనకు లాభం లేదు. మన జ్ఞానమో మనకే ఎవరు సంపాదించుకుని జ్ఞానమో వారిదే. అక్కడ వాటాలే లేవు. ఎక్కడ నువ్వు అంతకే 20 ఏళ్ళు చదివించాను నీకు డాక్టర్గా, 10 ఏళ్ళు నాకు వాటా ఇచ్చాయంటే ఏమిస్తాడు? అక్కడ
జ్ఞానంలో వాటాలే. నువ్వు 20 ఏళ్ళు సంపాదించిన ధనంలో వాటా ఉంటుంది. నువ్వు నిన్ను చదివించాను కాబట్టి నాకు సగం ఇచ్చే జ్ఞానం అంటే ఎక్కడ ఇచ్చేది పోతు పట్టుబడి వాటాలు వేసుకోవటం ఏమిటి? ఇది ఎక్కడ వాటాలు కుదరం. అర్థమైందా? ఒకటి పిహెచ్డీ చేశాడు, ఇంకోటి చెయ్యలేదు. నేను చేశాను 4 వాటాలు వేసుకుందాని నా పిహెచ్డీ అంటాడు. ఎవడో వాటా ఏ వాటాలు కుదరవు. ఎవడు వాటా వాడిదే, ఎవడు సంపాదించుకున్న జ్ఞానం వారిదే. అందుకని అది మనము స్వయం తెలుసుకోవాలి. తన స్వయం, ఈ స్వయం పైకి కిందకి రెండుకి పెట్టుకోవాలి. అది స్వయంగా విచారణ ద్వారా బ్రహ్మని కేవలే విజ్ఞాతే సత్ అధిష్టానే ప్రతీతమఖిలం విశ్వం బ్రహ్మ మాత్రం భవేత్. స్వయం స్వయం తాను కూడా బ్రహ్మస్వరూపుడై ప్రకాశిస్తాడు. ఈ ప్రపంచము కూడా బ్రహ్మమే అని తెలియబడుతుంది. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా చెప్పి 95 ఇప్పుడు మరో దృష్టస్య తోయస్య మరో దృష్టస్య తోయస్య మరుజ్ఞానే సముత్థితే మరుజ్ఞానే సముత్థితే యదా స్యాన్మరుమాత్రత్వం యదా స్యాన్మరుమాత్రత్వం తథైవ జగతోస్య చ తథైవ జగతోస్య చ మరౌ దృష్టస్య తోయస్య మరుజ్ఞానే సముత్థితే యథా స్యాత్ మరుమాత్రత్వం తథా ఏవ జగతః అస్య చ. అది జగతః అస్య చ అంటే ఒక అది వ్యాకరణరీత్యా ఆకారం లోపం వస్తుంది అనమాట. అందుకు జగతోస్య చ అంటే జగతః అస్య చ. అస్య జగతః అంటే ఈ జగత్తునకు అని అర్థం అనమాట. అస్య జగతః కాబట్టి ఇప్పుడు కొంతమంది సందేహం లేకుండా ఒక అకారం స్లాష్ పెట్టేస్తారు అక్కడ, ఇలాగంటే 2 అంకెలాగా. అర్థమైందా? తెలుగులో ఇలాగ 2 అంకెలాగా ఇలా పెట్టేస్తాడు ఇప్పుడు. అది విడదీస్తే జగతః అస్య చ. కాబట్టి ఇంకా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ ఏందో అన్ని విధాలా సమన్వయం పరిస్తే దృష్టాంతము, ఇంకా దాష్టాంతానికి ఏ విధమైనటువంటి ఏమి మనకి సందేహం లేకుండా పోతాదన్న దృష్టితో అన్ని ఉదాహరణలు మనకి అందిస్తూ ఉన్నారు. ఆ ఉదాహరణతో అలా గట్టి ఇటు తిరిగేసి ఎందుకు అంటే ఇది తొందరగా పట్టేది కాదు కథల్లాగా. ఏమే కథ అయితే తొందరగా పట్టేస్తుంది. అది ఇదేమో అలాగా మనం మరణం చేసుకుంది. కథలు ఇతరుల తాలూకా చరిత్రలు తొందరగా పడతాయి. మన చరిత్ర పట్టడానికే ఇన్ని తంటాడు. ఎవరి జీవిత చరిత్ర అయినా సులభంగా ఉంటుంది. మన జీవిత చరిత్రే మనకి కష్టం. అందుచేత ఇది ఆత్మజ్ఞానం ఎవరిది? మన జీవిత చరిత్ర. అదే తగ్గినవన్నీ ఇతరుల జీవిత చరిత్రలు. ఇతరుల జీవిత చరిత్రలు అన్నీ కూడా మనకు మార్గదర్శకులు వాళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఏమిటి దేహం వా పాతయామి కార్యం వా సాధయామి. దేహం పోయినా కార్యాన్ని సాధించాలని పట్టుదల అనుకుంటుంది వాళ్ళు. అందుకే భగవంతుడు చెప్పాడు, ఎందుకు ఏడుస్తావు? హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వావా మోక్షేమం. ఈ 7 పెద్ద దండగా
నీవు సచ్చావా యుద్ధంలో స్వర్గం వస్తుంది, గెలిచావా రాజ్యం వస్తుంది. చెయ్యి, అర్థమైంది కదా. ఇంకేం చెప్పి వినకపోతే ఇంకేం చేస్తావుడే, చావురా నీ చావు అంటాడు మనోళ్ళు. ఇంకా చెప్పి అయిపోయింది. ఇక ఆఖరికి ఏం మొక్కు అంటారు, నువ్వు ఎలా చేస్తారా సావు, చాలు నా మాట వెళ్దాం, ఇంకెందుకు గొడవ, నువ్వు పట్టుకునేదే పట్టు, నా మాట అనవు కదా అని మనలో కూడా కోపం వస్తేమంటారు. నువ్వు ఎలా చచ్చినా సావు పర్వాలేదు అంతే, ఒక గడియే, మళ్ళీ సత్యని అడిగారు కదా అని మళ్ళీ బాధ. వాడు చచ్చిపోతాడు, ఏం పాడా, ఏం పోడు. అలాగే అందుకని భగవంతుడు కూడా చెప్పేశాడు, నువ్వు చచ్చినావా స్వర్గం వస్తుంది, గెలిస్తే రాజ్యం వస్తుంది. మనం మనకి దీనివల్ల పోడు ఎవడు, యుద్ధంలో పోయేటటువంటి ప్రారంభం ఉంటేనే పోతాడు, లేదు ఎక్కడ పోతాడు. ప్రహ్లాదుడికి ఎందుకు పడేసినా పోలే, అది అంతకన్నా ఇంకేం కష్టాలా. మరుగుతున్నట్టు అందులో పడేసినాడు ఎవరు, తోయించేశాడు. కాగిని దాంట్లో పడితే అలా వాళ్ళు బొబ్బలు ఎక్కిపోవు, అర్థమైంది కదా. కొండల మీద కింద తోసేసినా ఫుట్బాల్లో గురించి ఎక్కడ పడిస్తే అది ఎగుతూనే ఉంటుంటుంది. సరే, మరో దృష్టస్య తోయస్య మరుజ్ఞానే సముత్థితే. అయితే అక్కడ ఏమిటి, మనకి అది కరెక్ట్ అయినటువంటి ఇది మరుమరి ఎండమావులే అనే జ్ఞానం స్పష్టంగా కనబడాలి. మరి ఎందుకంటాడు, మరో దృష్టస్య తోయస్య, మరుభూమి ఎందు మరుమరుచుకులు ఎందు, తోయస్య అంటే జలం, పత్రం పుష్పం ఫలం తోయం. మళ్ళీ ఎక్కడ ఏదైనా మొక్క వస్తే ఆ పైన ఎక్కడ గుంటే తెచ్చుకోవాలి మళ్ళీ, అప్పుడు అర్థమవుతుంది తోయం అనేది. లేదా ఇదేంటి తోయస్సు అంటే ఏమంటావు. కాబట్టి మరో దృష్టస్య తోయస్య, ఆ మరుభూమి యందు ఉన్నటువంటి జలంని చక్కగా చూసినట్లయితే అప్పుడు మరుజ్ఞానే సముత్థితే, ఆ మరుజ్ఞానం దానికి సమాప్తం అవుతుంది. అది అంటే మనకి అక్కడిది ఎండమావులు అనే జ్ఞానం స్పష్టంగా గోచరించినట్లయితే ఇంక జలం అనే బుద్ధే పోతుంది, అది భావం అక్కడ. యథాశాత్తు మరుమాత్రత్వం తథైవ, మరుమాత్రత్వం అక్కడేటి కేవలము ఎండమావులే అన్నభావం స్థిరమైపోద్ది. అలాగా అది ఇప్పుడు చెప్తున్నాడు. అలాగా తథైవ అస్య జగతః, అస్య జగతః ఈ జగత్తు కూడా మనం విచారణ చేసినప్పుడు అధిష్టానమైనటువంటి బ్రహ్మమే అని మనకి అత అంటే ఏమిటి, అక్కడ యథార్థం చెప్పినటువంటిది ఇది అధిష్టానము, దీనికి ఇక్కడ జలము లేదు, ఎండమావులే అని ఆరోపితమైన దాన్ని తెలుసుకుంటే ఇక్కడేమైంది, ఆరోపితమైన జగత్తు కూడా ఎండమావుల వలె లేదు అన్న భావము తెలుస్తుంది. అందుకనే బాగా ఏది అధిష్టానమో దాన్ని తెలుసుకోవాలి. అధిష్టానం అనేది ఎండమావులైతే మనకు కనబడింది ఏమిటి, జలం కనబడుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దేని యందు జలం కనబడింది ఒక ప్రశ్న. అక్కడ ఇసుక ఎందే జలము కనబడింది. ఇసుకని చూశాడు, జలం సమాప్తి అయిపోయింది. అలాగే ఇక్కడ బ్రహ్మము జగత్తు రెండు ఉన్నాయి. ఎంతవరకు బుద్ధిలో బ్రహ్మజ్ఞానం గోచరించలేదో అంతవరకు దూరంలో ఆ ఇసుక యొక్క యథార్థాన్ని తెలుసుకోకపోతే జలం ఉన్నట్లుగా, ఆత్మజ్ఞానమైన ఆత్మను తెలుసుకోకపోతే జగత్తు ఉంటుంది. అది అక్కడ అందుకు మళ్ళీ ఇంకోసారి అదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు దాన్నే, బ్రహ్మమాత్రత్వమేవ స్యాతు జ్ఞాతే బ్రహ్మనిశ్వాశ్రయే.
ఆరోపితస్య అధిష్టాన ఆరోపితస్య అధిష్టానాకారేణ అవస్థితం వినా ఆరోపితస్య అధిష్టాన ఆకారేణావస్థితం వినా ఆకారేణావస్థితిం వినా అది విడదీస్తే ఆకారేణ ప్లస్ అవస్థితం. అది అక్కడ ఆరోపితస్య ఒక పదం, అధిష్టాన ఒక పదం, ఆకారేణ ఒక పదం, అవస్థితిం ఒక పదం. అందుకు అంతా కల్పిస్తే ఆరోపితస్య అధిష్టానాకారేణావస్థితిం వినా విలయో నిర్గమో వాపి విలయో నిర్గమో వాపి సతి బాధేన దృశ్యతే సతి బాధేన దృశ్యతే అధిష్టానాన్యథా భావ అధిష్టానాన్యథా భావ మాత్రమేవ యతో జగత్తు తతో అధిష్టానమాత్రత్వం తతో అధిష్టానమాత్రత్వం జగతో న విరుధ్యతి జగతో న విరుధ్యతి. బ్రహ్మమాత్రత్వం ఏవ స్యాత్ జ్ఞాతే బ్రహ్మణి స్వ ఆశ్రయే స్వాశ్రయే. ఆరోపితస్య అధిష్టాన ఆకారేణ అవస్థితం వినా విలయః నిర్గమః వా అపి నిర్గమః వా అపి సతి బాధే న దృశ్యతే. అధిష్టాన అన్యథా భావ మాత్రం ఏవ యతః జగత్ తతః అధిష్టాన మాత్రత్వం జగతః న విరుధ్యతి. అది పదవిభాగం చెప్తున్నారు. ఇప్పుడు బ్రహ్మమాత్రత్వమేవా జ్ఞాతే సతి. మొత్తం మనము ఇంతవరకు విచారించిన దానివల్ల ఏమొచ్చింది? స్వాశ్రయే, తనను ఆశ్రయించినటువంటిది. ఏదైతే తనను ఆశ్రయించి ఉన్నదో ఇదంతా కూడా బ్రహ్మమాత్రత్వమేవ స్యాత్ ఇది జ్ఞాతే. ఇది జ్ఞాతే. కాబట్టి బ్రహ్మమును ఆశ్రయించుకొనే ఈ జగత్తు ఉన్నది, తనను ఆశ్రయించుకొనే ఈ జగత్తు ఉన్నది. ఈ జగత్తు అంటే ఒక్కటి తీసుకోవాలి ముందు జగత్తుకి, అదే జగత్తు. అర్థమైంది కదా? నామరూపాత్మకమైనటువంటి ఈ శరీరం ఏమిటి? జగత్. ఇది దేన్ని ఆశ్రయించుకుంది? ఆత్మను ఆశ్రయించుకొనే ఉన్నది. ఆత్మ అధిష్టానము ఈ నామరూపాత్మక శరీరం ఏమిటి? ఆరోపితం. దీని మీద ఇది ఆరోపితమైంది. ఆరోపితమైన పదార్థాన్ని రెండు విధాలు ఇక్కడ. నేతి వాక్యములతో దూరీకరణ చేయడం ఒక పద్ధతి. ఇది నేను కాదు, ఇది నేను. ఇది ఎందుకు చేయవలసి వచ్చింది? ఇది నేను అనుకోని అనేక జన్మల నుంచి ఆ భావం స్థిరమైపోయింది చేత ఏమంటారు? అది మాయా. ఇప్పుడు అదే నేను అనుకొని కల్పిత పదార్థానికి నష్టం ఉంటుంది కాబట్టి నష్టమైన పదార్థము
ఆత్మను కూడా కలిపి నష్టమైపోతుందన్న భావనతో ఉన్నాడు కాబట్టి నేతి వాక్యాలు అర్థమైందా. ఇప్పుడు ఇది వేరు చేయలేదు వాడు. అంతకుముందు ఏమిటంటే శార్వాకుడు ఏమన్నాడు, శరీరమే ఆత్మ, ఇంకా నువ్వేమీ చూడక్కర్లేదు, పోయిందా శరీరం పోయింది, ఇంక మరి ఇంకేం లేదు, అంతే, నువ్వు ముక్తి పొందిపోతావు, అంతే, అయిపోయి. అర్థమైందా. కాబట్టి ఉంచుకున్నావా, రోజు పూజించుకో శరీరాన్ని, నీ ఇష్టం, అది ఏమంటా. ఉంచుకుంటే రోజు పూజించుకో, నీకు వద్దని చెప్పను. ఎవరైనా పూజ చేసేవాడంటే అర్థమైందా, నువ్వు పోయావా, నువ్వు అయిపోయావు ఆత్మ. అందుచేత దేహం తాదాత్మ్యంతో కూడి ఇది నేను అనే భావం మనకొంద కాబట్టి ఏమి ఇక్కడ నిషేధవాక్య చింతన అవసరమైంది. నిషేధవాక్య చింతన అవసరమైంది. ఎందుకు అవసరం? అది కొంత ఏదో ఈ శరీరం వచ్చిందిలే ఈ జన్మకి, ఏమి ఇంకా ఈ శరీరమే ఈ యొక్క ఈ కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అంతవరకు నాకు ఈ శరీరం వచ్చి పోదుగాక అని వీడు స్థిరంగా ఏమి నమ్మి ఉన్నాడు. ఏమి అర్థమైంది కదా. నమ్మి ఇక దేవుడిని రోజు ప్రార్థిస్తుంటాడు. ఈ కల్పాంతం వరకు కూడా నాకు ఈ శరీరము నాకున్నటువంటి ఇది ఇలాగనే ఉండాలనుకుంటూ ఉంటుంటాడు. అందుకని ఇప్పుడుతో బాబు శరీరం వచ్చేదే వచ్చింది, నువ్వు ఏమి శరీరము కాదు అన్నటువంటి వైరాగ్యం కోసము అప్పుడు మనకేం చెప్పాడు, నా ఇది నేతిని చెప్పుకొచ్చాడు. అర్థమైంది కదా. అది కేవలము దేహాభిమానాన్ని పెంచుకోకుండా ఉండడానికి చెప్పిన వాక్యాలు అవి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కొంచెం జ్ఞానం కలిగింది మనకి. ఏమో ఏ ఆశ్రమ ధర్మాలు ఏ నియమాలు పాటించాలో అన్నీ కలిగినాయి. ఇంకా ఎన్నాళ్ళైనా ఈ శరీరం ఇంతే, ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే సంత, ఏమే అంతే కదా. ఇప్పుడు ఇదే, అందుకని చాలు, ఇక మనకిది చాలు అని అనిపించేసింది. ఇప్పుడు చాలు అనిపించిన తర్వాత ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకోక్కర్లేదు. ఆ చాలు అనేది నిర్ధారణ అవ్వాలి. తాత్కాలిక చాలా, ఏదో కష్టం వచ్చిందని చాలా, లేకపోతే నా మాట ఎవడు వినడం ఇంట్లో చాలా. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే, ఒకసారి ఇంట్లో మన మాట ఎవడు వినలేదు, ఎందుకు ఈ దేహం ఉంటుంది దండగా, చాలు లేచి ఇంక దేహం ఎత్తకూడదు అంటాడు. 24 రోగాలు వచ్చాయనుకోండి, ఎందుకు ఈ శరీరం దండగా, ఇది అని అప్పుడు అనిపిస్తుంది. కానీ పూర్తిగా ఇంకా ఈ శరీరం సత్యం ముందు రోగం బాగుపడిపోయింది అనుకో, ఒక 6 మాసాల ముందు 3 మాసాల ముందు, అప్పుడు మరి అనిపించదు. అర్థమైందే. అబ్బా భగవంతుడు కరుణించాడు కాబట్టి పోనీలే, మళ్ళీ జన్మలో నాకు ఈ రోగంలో ఒకటి ఉంటే అదే చాలండి. అప్పుడు ఎంతవరకు ఇంక ఈ శరీరం వద్దనుకున్నాడు. 6 మాసాలు వచ్చే ముందు 6 మాసాల ముందు ఆరోగ్యం బాగైపోతే ఇంకా నాకు వచ్చే జన్మకి ఈ రోగం లేకుంటే చేయదేవా అని మళ్ళీ ప్రారంభిస్తాడు. అందుచేత ఏం చెప్తున్నాడు, అయ్యా ఇక ఇటువంటి దానిని దీని సంగతి తెలుసుకొని ఇది నేత్రేత వాక్యాలతో చెప్పేశాడు. ఎందుకు ఎంతవరకు చెప్పాడు అనుకోలేదు. 24 గంటల నేతలు ఇది కాదు అనుకో, పనే వచ్చింది. తెల్లని సాయంకాలం దాకా స్థిరమైపోయాక అనుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆ భావనలో పడి పోతాడు. ఉంది ప్రారంభం, ఇది ఎలాగా తప్పదు, ఏదో అనిపిస్తుందో అనిపించుని దాని సంగతి అది, నా సంగతి అయిపోయింది అంతే. ఈ విజ్ఞానం కలిగినప్పుడు ఇక సంచితానికి ఆగామికి తగిన అవకాశం లేదు కాబట్టి ఇంకా వీటికి సంబంధం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎంతవరకు మనం చెప్పింది, అధిష్టాన వస్తువు అన్నటువంటి తెలుసుకుంటే ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే భిన్నము
కాదు. అది ఇప్పుడు మనకి అధిష్టాన వస్తువు కరెక్ట్గా తెలుసుకున్నప్పుడు అధిష్టానమునందున్న ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే భిన్నము కాదు. మరి అది ఇప్పుడు చెప్తున్నాడు. రెండవది ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు అధిష్టానం ఏంటి? ఆత్మ. ఆరోపిత వస్తువు ఏంటి? దేహం. ఇంకా జగత్తు ఎక్కడ? ఇదే కదా జగత్తు. ఇంకా ఎక్కడో చెప్పుకుంటుంటే ఇది మన సంగతి కాదనుకుంటారేమిటి? ఎవరి సంగతో? పక్కోడి సంగతి. ఇప్పుడు మన సంగతి మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు అధిష్టానం ఏంటి? ఇక్కడ మనకి ఆత్మ. ఆరోపిత వస్తువు ఏమిటి? దేహం. ఇంతే. ఇప్పుడు అధిష్టానము కంటే ఆరోపిత వస్తువు భిన్నము కాదు. అధిష్టాన సత్తాయే ఆరోపిత సత్తాలో ఉన్నది. అది కదా, అధిష్టాన సత్తాయే ఆరోపిత సత్తాలో ఉన్నది. ఇప్పుడు అధిష్టానము నుంచి ఉత్పత్తి అయినటువంటిది ఈ శరీరం. మళ్ళా ప్రళయకాలంలో ఇదంతా అధిష్టానంలోనే లీనమైపోతుంది. ఇంకా వేరే దగ్గర లీనమవడానికి లేదు. ఎక్కడ లీనమైపోతే ఎవరు తీసుకెళ్తే చెత్తలు ఎక్కడ పెడతాడు మళ్ళీ? అందుచేత అధిష్టానంలోనే వద్ది లీనమైపోద్ది. అయితే అక్కడ మళ్ళీ అది వేరే వెళ్తుంది పాయింట్. ఇక్కడికి వెళ్దాం. అధిష్టానంలో లీనమైపోతే ప్రళయకాలంలో పర్వాలేదు కదా అంటే అది కుదరదు. ఎవరికి వాసన ఉందో వాడు మళ్ళీ పునఃసృష్టిలో జన్మెత్తుతాడు. ఈ వీడియో ప్రళయం వరకు ఉండవలసిన పని లేదు. వీడియో ఇప్పుడే ముక్తిని పొందిపోతాడు. అందుకని అది మళ్ళీ వీడికి ప్రళయకాలానికి వర్తించదు. అర్థమైందా? ప్రళయకాలానికి జీవన్ముక్తుడికి ప్రళయకాలంతో సంబంధమే లేదు. అందుకే అది తీసేద్దాం. ఇప్పుడు మనకు కావలసింది ఏమిటి అంటే మట్టి కంటే ఇది సర్పం, త్రాటి కంటే సర్పము త్రాటి యొక్క జ్ఞానము కలగగానే సర్పం యొక్క భ్రాంతి పోతుంది అంతే. కానీ దీని ఎందే ఆరోపితమైనది ఇది కంటే అది భిన్నమో కాదు. ఇది కంటే అది భిన్నమో కాదు. అలాగనే ఆత్మ ఎందు ఈ శరీరము ఆరోపితమైనది. ఇప్పుడు ఆత్మయే ఈ రూపముగా వచ్చింది కాబట్టి ఆత్మ కంటే ఈ శరీరం భిన్నము కాదు అన్న బోధ. అప్పుడు ఇది బ్రహ్మమే, అది బ్రహ్మమే. అద్వైతం నుంచి పుట్టిన ద్వైతము బ్రహ్మమే, అద్వైతము బ్రహ్మమే. ద్వైతం అంటే శరీరం, అద్వైతం అంటే ఆత్మ. ఎక్కడో పోవద్దు ద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? శరీరం. ఒక శరీరం తీసుకుంటే ప్రపంచం అంతా అంతే. ఎక్కడో తీసుకోవడం ఎందుకు దండగా? ఎవరిని తిట్టడం ఎందుకు? మనం తిట్టుకుంటే తండ దిగిపోయింది. ఇప్పుడు ఎవరి మీద ఎందుకు ఆ గోల? ఇప్పుడు మన గోల మనం చూసుకుంటే సరిపోదు. ఇప్పుడు మన బుద్ధి ఏమైపోయింది? శరీరం వచ్చేసరికి మనకేమైంది? ద్వైత బుద్ధి వచ్చింది. శరీరం రాకముందు ఎలా ఉన్నామో అద్వైత బుద్ధి ఉంది. అంతే కదా. శరీరం రాకముందు మనము అద్వైత బుద్ధి, శరీరం వచ్చిన తర్వాత ద్వైత బుద్ధి. శరీరం అద్వైతం నుంచి పుట్టిన వస్తువు అద్వైతమే కానీ ద్వైతము కాదు. అర్థమైందా? ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ జగత్తు బ్రహ్మమే, శరీరము బ్రహ్మమే, ఆత్మ బ్రహ్మమే. శరీరము బ్రహ్మమే, ఆత్మ బ్రహ్మమే. ఇది రావాలి, ఇది రావాలి. సర్వం కలిగింది. అదంతా తర్వాత చూసుకున్నాం. దీని మీద ఆరోపించిన సర్వము దీని మీద ఆరోపించిన సర్వము ఏమిటిది? సర్వం కలిగింది బ్రహ్మ అంటే ఏమిటి? ఈ శరీరము కూడా బ్రహ్మమే.
ఇది రావాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు బ్రహ్మము నిర్వికారం అనేది, శరీరం కూడా ఎలా ఉండాలి? నిర్వికారంగా ఉంటుందా? ఉండదు. ఏమి అది వికారం చెందుతూ ఉంటుంటుంది, కల్పిత వస్తువు. ఇక మనస్సుకి ఏం పని? వికారం చెందే పని. దీనిని మనం కంట్రోల్ చేసుకోవాలి నిర్వికారముగా. శరీరాన్ని కంట్రోల్ చేయలేం, అర్థమైందా? శరీరాన్ని ఎన్ని కంట్రోల్ చేసినా ఉండదు అది. అది ఎంత కంట్రోల్ చేసినా, నేను పుట్టినప్పుడు ఎలా కొంతమంది అనుకుంటారు, ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి 40-30 నేను 100 ఏళ్ళ వరకు ఇలాగే ఉండాలని కంట్రోల్ ఎంత చేసుకున్నా అది పోతుంది, అర్థమైందా? అది పోతుంది. దాన్ని కంట్రోల్ చేసే పని మన చేతిలో, కంట్రోల్ చేసే పని ఒకటి ఉంది. మనస్సు మనం చేసే కంట్రోల్, శరీరానికి కంట్రోల్ చేసే పని లేదు. మనకి సాధన అంతా ఏమి, శరీర సాధన ఏమి లేదు. ఏదో ఆసనాలు వేసుకుంటుంటే కొంచెం మనం చెప్పినట్టు వింటుంది, ఏమి లేకపోతే చెయ్యందాం అంతే, అర్థమైంది కదా? అప్పుడప్పుడు ప్రకృతి వైద్యం పోతూ ఉంటుంటే మనంతటా మనం తగ్గించుకోలేము. అక్కడికి వెళ్ళి సచ్చినట్టు ఉంటే వాడి పోయి పోషణ తింటుంటే అప్పుడు తగ్గిపోతాం. మనమా తగ్గించుకోవాలని కుదరదు. కనబడింది ఏదో ఇచ్చింది ఏదో ఒట్లు అయిపోతే అది అవ్వదు. అక్కడికి వెళ్ళి ఏం బెటరు, వాళ్ళు ఇచ్చిందే తినాలి, అది పోవాలి. సంవత్సరానికి 1 నెల పోతుండాలి. ప్రతి ఒక్క నెల ఎలాగైతే మనం యాత్రలకు వెళ్తామో అట్లా ప్రకృతి చికిత్సాలయాలకి ఏమి పోవాలి. పోతే అప్పుడు బాగుంటుంది. అది ఈ ప్రకారముగా ఈ శరీరాన్ని కంట్రోల్ చేసే పని మన చేతిలో లేదు. అది కంట్రోల్ అంటే ఏమిటి? బాల్యవన కౌమార వార్ధక్య పరిణామాన్ని కంట్రోల్ చేసేది ఎవరి చేతిలోనో లేదు. నేను ఎప్పుడు చిన్నవాడిగానే ఉండిపోవాలి, పెద్ద కాకూడదు అనుకుంటాం, అవుతాయి. అది అవ్వదు. ఏమి ఆ చెట్టుకైనా అది ఎక్కలు కొడుతుంటే కాస్త కంట్రోల్ ఉంటుంది, అది పైకి వెళ్ళిపోకుండా దానికి అలా కట్ చేస్తుంటుంటే అది ఎప్పుడు చూసినా యవనంలాగా అలాగే కనబడుతుంది. ఇది అలా కోసం ఏ కట్ చేయడానికి లేదు. అది అర్థమైంది. ఇప్పుడు మనం మనస్సుని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. చేతిలో ఉంది. మనస్సుని మనం కంట్రోల్ చేసుకునేటప్పుడే మనకి ఇదంతా బ్రహ్మమని తెలుస్తుంది. మనస్సుని అది అన్నమాట. అంటే కంట్రోల్ మనస్సుని చేసుకోవచ్చు. ఇక ఆత్మకేమీ కంట్రోల్ పని లేదు, శరీరానికి కంట్రోల్ పని లేదు, ఇవన్నీ అన్కంట్రోలే. దానికి పరిణామశీలం, దీనికి అపరిణామశీలం. ఈ రెండిటికి ఏమీ లేదు. దానికి పల్లె, దీనికి పల్లె. ఈ మధ్యలో ఉన్న వీళ్ళిద్దరికి మీడియేటర్ ఎవరు? అంతఃకరణం. ఈ మీడియేటర్ పట్టుకుంటేనే పనులు అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడైనా. అలాగేమిటి ఇక్కడ మీడియేటర్ అంతఃకరణం. అది అందుకనే ఒక ఆయన అన్నాడు, తస్మై అంతఃకరణాయ నమో నమః. అమ్మా అయ్యా అంతఃకరణం, నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ ద్వారానే నేను తెలుసుకోవాలి భగవంతుణ్ణి. కాబట్టి నీ ద్వారానే నేను లోకంలో గౌరవంగా ఉండాలి. కాబట్టి ఏ భగవంతుడు ఎవడో నాకు అక్కర్లేదు, కానీ అంతఃకరణమో నీకు నమస్కారం అని ఒక ఆయన రోజు నమస్కారం పెడుతుంటాడు. ముందే శ్లోకంలో కూడా వచ్చింది, చివరి మొక్క గుర్తొచ్చింది ఇప్పుడు. అది తస్మై అంతఃకరణాయ నమో నమః అని అర్థమైందా? అందుచేత ఇది మన కంట్రోల్ అంతా మనసు అంతఃకరణ చేసుకుంటాం. ఈ కంట్రోల్లో చేసుకుంటూ ఉంటే మనకేమి లాభం? శాంతి వాతావరణం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆత్మ నుంచి పుట్టిన శరీరము ఆత్మ కంటే భిన్నము కాదు. ఎట్లాగంటే మట్టి నుంచి పుట్టిన శరీరము మట్టికి. ఇప్పుడు జగత్ అంటే దూరం పోకండి ఎప్పుడు కూడా. జగత్ అంటే ఏమిటి? శరీరం. అది బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే దేని మీద చేసుకోవాలి? ఎక్కడో చెట్లు చేమలు అయిన తర్వాత సంగతి. అవి ఎందుకు అప్పట్లు గొట్లు దండగా? ముందు మనకు రావాలి. బ్రహ్మసత్యం అంటే మనకి లోపల చైతన్యం ఉంది, అది సత్యం. జగన్మిథ్య అంటే శరీరము
మిథ్య. ఈ రెండే చూడాలి. శరీరం మిథ్య, ఇంక జగత్తు వదిలేయండి. జగత్ అంటేనే శరీరం. మళ్ళీ జగత్ అంటే ఎక్కడికో పోతాడు. అర్థమైందా? నామరూపాత్మ శరీరానికి పేరేమిటి? జగత్తు. నామరూపాత్మక శరీరానికి పేరేమిటి? ఎత్ర ఎత్ర నామరూపమస్తి తత్ర తత్ర జగదస్తి. ఏమి ఎలాగా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. అలాగే ఎత్ర ఎత్ర నామరూపమస్తి తత్ర తత్ర జగత్ అస్తి. కాబట్టి జగత్తు మిథ్య, బ్రహ్మ అది ఎంతవరకు మిథ్యా విషయం. ఆరోపిత వస్తువు అధిష్టానం ఉన్నంత కాలము ఉండదు కాబట్టి మిథ్య. ఆరోపిత వస్తువు అధిష్టానం ఉన్నంత కాలము ఉండదు కాబట్టి మిథ్య. అది ఆరోపితమైనటువంటి సర్పము అధిష్టానం ఉన్నంత మనం ఉన్నంతకాలం దాని మీద సర్పం ఉంటుందా? ఉండదు. సర్పం ఉంటే మళ్ళీ దండగా. ఇప్పుడు ఇంకా అది సత్యమే, ఇది సత్యమే. ఇప్పుడు ఆరోపిత వస్తువులు త్రాడు ఉండి దాని మీద సర్పం ఉంటే ఇక మిథ్య అనడానికి పనే లేదు. అది సత్యమే. ఇంక మరి మనకి విచారంతో పనేలే. అక్కడికే చాప్టర్ క్లోజ్ అనమాట. అర్థమవుతుందా? ఇదంతా ఇది వేదాంత విచారణ. ఈ విచారణ అన్నటువంటిది పడితే అయిపోయా. ఏమీ లేదు. ఏ దేశం వెళ్ళినా ఎన్ని తిరిగినా ఏమొస్తుందంటే ఆ దేశాలు చూసుకోవాలి. అవి తిరగొద్దాం లేదు. మనం అన్నీ తిరగాలి. పుట్టిన తర్వాత ఎంతవరకు తిరగాలి? 70-60 లోపే. తర్వాత తిరిగేది పెట్టుకోవద్దు. అది చాలా నష్టం. ఎక్కడ ఎవడు పడిపోయి ఎవడు చూస్తాడు? అది అందుచేత అది కాబట్టి ఇంతవరకు అర్థమైంది. ఏమైంది మనకి ఇప్పుడు? ఆ మట్టి మట్టి కంటే కొండ అది అయిపోయింది. ఇప్పుడు ఆరోపితమైన పదార్థం సర్పము ఆరోపితం అయిపోయింది. సర్పాన్ని చూసేకి ఎక్కడ పోయింది? అది ఆరోపిత పదార్థం కాలేదు. అలాగనే ఇప్పుడు ఆరోపిత పదార్థం మన శరీరం. శరీరం ఏమిటి? ఆరోపితం. ఇందులో ఉన్న ఆత్మ ఏమిటి? ఎల్లప్పుడూ అనారోపితం. ఆత్మని ఇప్పుడు తెలుసుకోవడమే మన వేదాంతం యొక్క సిద్ధాంతం. శరీరాన్ని తెలుసుకోవడము సిద్ధాంతం. ఎందుకు? రెండు ఎవరు చెప్పిన ఉపన్యాసం రెండింటి మీద ఉంటుంది. ఈ రెండు దాటించి పెద్ద మహా జగద్గురు అయినా దేని మీద చెప్పాలి? రెండింటి మీద చెప్పే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనకించిన ఈ సూక్ష్మమైన విషయాలని అందజేయడంలో ఆ బుద్ధి మనకి ఉండదు. అర్థమైంది కదా? చెప్పేది రెండే. వేదాంతం చెప్పేది ఎక్కడ? ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఇంతే. ఇక్కడ వేరే వైపే పోదు. అయితే చెప్పే తీరులు వేరేగా ఉంటాయి. మన బుద్ధికి హత్తుకునే ఉపాయాలు ఉంటాయి. అది ముఖే సరస్వతి. అది అందరికీ రాదు. అది ఒక్కరికి వస్తుంది. అర్థమైంది కదా? అది జగద్గురు శంకరాచార్యులకు వచ్చింది ఆయనకి. అందుకని అనేక రకాలుగా ఆయన బోధించాడు. బోధ అది. ఆ బోధన పట్టుకొని అందులో 10వ వంతైనా మనం తెలుసుకుంటే ఇక మనకి జన్మే లేదు. 100 తెలుసుకోవక్కర్లే. అర్థమైందా? 100 తెలుసుకుంటే పండితులం అయిపోతాం. 10వ తెలుసుకుంటే ఆత్మజ్ఞులు అయిపోతాం. ఇది 100 తెలిసిందనుకో ఇంక ప్రపంచాన్నే వాయించేస్తాడు. అదే మాట. అందుచేత ఇంతవరకు ఏమిటి మిగిలింది మనకి? చివరికి మిగిలేది ఏమిటి? ఏదో ఈ పూటలో మిగిలిన తగులు ఉండాలి కదా. అందుకని మిగిలేది ఏమిటి? ఇప్పుడు ఈ ఎలాగైతే ఆ అధిష్టానమైనటువంటి చూశాడు అక్కడ ఎడారిలో ఆ ఇసుకని, అప్పుడు దాని ఎందేమిటి? ఆరోపితమైనటువంటివి ఎండమావులే కానీ వాస్తవ జలం ఎక్కడ లేదు. త్రాటిని చూసి అక్కడ పాము అనుకున్నాను కానీ
త్రాటిని చూసిన తర్వాత పామే లేదు. అలాగే ఏమి అవి రెండు అప్పటికప్పుడు పోతాయి, ఇక్కడున్నది అలా పోదు. ఏమి అదే ఇప్పుడు వచ్చింది మనకు వచ్చినటువంటి బాధ. ఆ రెండింటితో గోళ్ళే సూచ్యం అయిపోయింది. ఇది అలా పోయేది కాదు కదా. అధిష్టానమే ఆత్మను తెలుసుకున్నా సచ్చినంత వరకు ఈ శరీరం ఉంటుంది. ఇక్కడ ఇది ఎక్కడ వచ్చిందంటే అలాగా అధిష్టానం తెలుసుకున్నానంటే శరీరం సచ్చింది అనుకో, ఏ గొడవ లేకుండా. అలా చస్తే ఒక్కనాడు ఇక్కడికి ఓయ్ బాబు అధిష్టానం తెలుసుకుని అప్పుడే చచ్చిపోతున్నారు, నువ్వు ఎప్పుడే వెళ్ళకో, నువ్వు 99 ఏళ్ళు అయినా కీల మాట్లాడు అధిష్టానం తెలుసుకోవడానికి. అర్థమైంది. అందుకని అది ఉదాహరణ ఎలాగైతే అవాస్తవమో అలాగనే అధిష్టానమైనటువంటి తత్వం తెలుసుకున్నప్పుడు శరీరము అవాస్తవం ఒక్కటి. ఇంకెక్కడికి తెలుసుకోని రహస్యం ఏమిటి? అధిష్టానము కంటే భిన్నము శరీరము కాదు. అది ఇప్పుడు అధిష్టానము కంటే శరీరము భిన్నం. ఆరోపిత పదార్థము అధిష్టానము కంటే వేరు కాదు. అది ఉన్నా లేకపోయినా ఏమి అది అధిష్టానం కంటే భిన్నము కాదు. ఏమి అలాగని ఆరోపిత శరీరము అధిష్టానము కంటే భిన్నము కాదు. అయితే ఆరోపితానికి ఒకటి ఉంది నియమం. ఎంతకాలం అధిష్టానం ఉంటుందో అంతవరకు ఆరోపిత పదార్థం ఉండదు. ఉండదు. ఇప్పుడు ఎంతకాలం అధిష్టానం ఉంటుందో అంతవరకు ఆరోపిత ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం అధిష్టానం చూసాము, మనకున్న ఆరోపితం పోయింది. ఎవడు చూడలేదో వాడికి ఉంటుంది. ఇంకోటి ఉంది, ఇంట్లో ఒక్కడ అధిష్టానం తెలుసుకొని ఒక్కడికి ఆరోపిత పదార్థము ఏమి అధిష్టానికి భిన్నగా తెలిసిపోతుంది. ఇంటందరికీ తెలీదు. ఇంటందరికీ తెలిస్తే అది ఎక్కడైనా ఇంటందరికీ తెలీదు. ఇంటందరికీ జ్ఞానం ఎవరు సంపాదించినా వారికే తెలుస్తుంది. ఇంటందరికీ తెలిస్తే స్కూల్లో ఎందుకు దండగా? ఈ స్కూల్ ఒక్కటి కూడా ఇన్నక్కర్లే. ఒక స్కూలు ఒక జిల్లాకు చాలు. ఎందుకంటే ఆ స్కూల్లో వెళ్ళి వాడు సాఫ్ట్వేర్ అయిపోయాడు. ఇంటందరికీ సాఫ్ట్వేర్ జ్ఞానం వచ్చిందనుకో, ఏమి ఇంక స్కూల్ ఎందుకు పాడుగాను? అది రాదు. ఎవరు నేర్చుకుంటే వాడికే. అలాగే ఇది కూడా కొంతమంది నేను వెళ్తున్నానులే చాలు, మీరు రాకపోయినా మీ అందరికీ మోక్షం వచ్చేస్తుంది. మోక్షం ఎక్కడి నుంచి వచ్చేది? వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది అన్నమాట ఒప్పుకోవాలి. మీరు వెళ్ళి వచ్చినటువంటి పుణ్యం ఉంటుంది కదా, అది వాళ్ళకు వాట పోతుంది. మోక్షం అనేదే జ్ఞానం అనేదే ఎవరికి వారే. పుణ్యం పోతుంది. ఇప్పుడు ధనం సంపాదించాము, వెళ్ళిన తర్వాత అదంతా పుణ్యమే కదా. ధనం అంతా ఉద్యోగంకి వెళ్ళాము, నేర్చుకున్నాము, వచ్చిన ధనం వల్ల పుణ్యమే. అది పోతుంది. ఇంటి అందరికీ వెళ్ళొచ్చు ధనం. ఏమో అర్థమవుతుంది ఏమయ్యా? ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళామయ్యా, వెళ్ళిన తర్వాత 10,000 జీతం వచ్చింది. అది ఇంటి అందరికీ పుణ్యం పంచుకోవచ్చు, తినొచ్చు. దాంట్లో తేడా ఏం లేదు. ఈ జ్ఞానం పంచుకునే దాంట్లో లేదు. పుణ్యం పంచుకోవచ్చు. ధర్మరాజు ఏం చేశాడు? పోయినాడు. ఆ కథను మీకు తెలిసిందల్లే. యమలోకం పోయాడు. ఆ పాపులందరినీ చూశాడు, దుఃఖంలో ఉన్నారు. ఇక అనుకున్నాడు, ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి నా పుణ్యం వల్ల దారపోసి వీళ్ళందరినీ స్వర్గంలో పంపించి నేను ఒక్కడిని యమలోకంలో ఉంటే నాకు బాగా ఉంటుంది అనుకున్నాడు. చూసావా? ఆయన పుణ్యం దారపోసి యమలోకం ఉండాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆయనకి రహస్యం తెలియదు కదా. అందుకని పాపం పుణ్యం వల్ల దారపోసాడు. ఎక్కడ అర్థమైందా? మొత్తం సినిమా హాల్ వదిలినప్పుడు ఎలా జనం తోసుకొని బయటకు వస్తారో, ఎక్కడైనా మీటింగు అయిపోయాడు కదా తోసుకొస్తారో, యమలోకంలో ఉన్న వాళ్ళందరూ మొత్తం ఈయన దారపోస్తుంటే యమలోకం ఆ స్వర్గంలో తలుపులన్నీ బట్టాక్టాగా తెలిసిపోయినాయి. తాళాలు కూడా తీయక్కర్లే. అంతని పుణ్యానికి మాత్రది అనమాట. దెబ్బకు పోయినారు అందరూ. ఎవడు లేడు. ఎప్పుడు తిరిగి వచ్చినాడు మన్నాడు. అరే చిత్రగుప్త ఎలా ఉంది పని? ఎలా ఉందటి? ఎవడో ఒక ఆయన వచ్చినాడు, మొత్తం పోయినాడు. అదెవడురా వాడు? మన అనుమతి లేకుండా ఈ పుణ్యానికి అనుమతి అంటే పాడేయండి.
పోవడమే. ఈ పాపానికి అన్ని అనుమతున్నా వచ్చాడు. ఏమి ఇక్కడికి వచ్చావు? ఈయన అశ్వత్థామాత అన్నాడు కదా, అబద్ధం. ఆ అబద్ధం ఆడడానికి ఎక్కడికి కర్మ ఓ రోజు వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినావా పితరులకు ఉపయోగమే. ఆ పనికి వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఉపయోగం లేదు కానీ అర్థమైందే. ఇవి పోయినాడు. ఈ కిందని ఆయన పైనుంచి ఎలా కనబడ్డారంటే ఈ అర్జునుడికి, నకులుడికి, భీముడికి మంచి జ్వాలల్లో వాళ్ళకి బాధపడి ఏడిసినట్టు కనపడ్డారట. ఎక్కడ? ఆ పైన స్వర్గలోకం పోతుండే, విమానం పోతుంటే అప్పుడు విమానం దించానాడు వెంటనే. ఎవరు? ఇంత నా సోదరులు బాధపడుతుంటే నాకెందుకు ఈ జన్మ? దించానాడట. ఏ సోదరు లేదు, పాడు లేదు అక్కడ, సత్యనారాయణ లేడు. అప్పుడు అన్నాడు, అందుకని దిగాను, చాలు ఇక నువ్వు దిగకు, నువ్వు పో అన్నాడు. నేను పోను, అయిపోయింది నా పని. నా పుణ్యం వల్ల దారిపోయేసరికి నేను ఎక్కడ పోతానంటే యమధర్మరాజు, ఈ ధర్మరాజు. నాయన ఇది పుణ్యలోకం, ఏది యమలోకం. నువ్వు ఇంతకుముందు చేసిన పుణ్యాన్ని 10,000 సంవత్సరాల స్వర్గంలో నీకు రాసి ఉంది టికెట్. నువ్వు ఇక్కడ పుణ్యలోకంలో చేసి దారిపోసావు కదా, 20,000 సంవత్సరాలు నువ్వు అక్కడ ఉండాలి. ఇక్కడ 5 నిమిషాలు ఉండడానికి గెట్ అవుట్ అన్నాడు. ఎవడు? ఆ దెబ్బకి పారిపోయినాడు. ఎవరు? అది చేత పుణ్యం పంచుకోవచ్చు. ఇంట్లో మీరు ఎవరైనా అందరికీ పుణ్యం పోతుంది, జ్ఞానం మాత్రం ఎవరికి వారే. ఇది కథ. ఈ కథ కైలాసం అయింది ఇప్పుడు. కాబట్టి ఇక ఈ ప్రకారముగా బ్రహ్మ మాత్రత్వమేవ స్యాత్ జ్ఞాతే బ్రహ్మ నిశ్వాశ్రయే ఆరోపితస్య అధిష్టాన ఆకారేణ అవస్థితిం వినా. కాబట్టి అధిష్టాన ఆకార స్థితిని ఆరోపిత పదార్థం ఉంది, కానీ అధిష్టానం వినా ఆరోపిత పదార్థానికి అవకాశమే లేదు. వినా కాబట్టి అధిష్టాన ఆకారేణ ఉన్నటువంటి అవస్థితం వినా, అధిష్టానం వినా అక్కడ ఏ సత్వానికి తావులేదు. అక్కడ అధిష్టానం వినా అక్కడ జలానికి తావులేదు. ఇక్కడ అధిష్టానం వినా శరీరానికి కూడా తావే లేదు. అందుచేత అధిష్టానం మీద ఆరోపిత పదార్థం ఉంది కాబట్టి ఆరోపిత పదార్థం అధిష్టానం కంటే భిన్నము కాదు. కాబట్టి అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అని సిద్ధించింది. 96 అయింది. మిగతాది రేపు విచారణ చేద్దాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి, ఎందుకంటే ఇది కొట్టుకెళ్ళిపోవడానికి లేదు, ఇది పట్టిన తర్వాత ముందుకెళ్ళాలి. అందుచేత ఈ ప్రకారముగా అందరూ సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై ఆయురారోగ్య ఐశ్వర్యతని ఉన్నట్లు అమ్మవారు అలాగే ఆచార్యుల వారు మనందరికీ సదా రక్షించెదరు గాక.